ఉదయం 9:30 అయ్యింది. బెంగళూరు నగరంలో ఉన్న ఓ పెద్ద ఆఫీస్ ముందు లగ్జరీ కార్లు లైన్గా నిలబడి ఉన్నాయి. కారు తలుపులు ఒక్కొక్కటిగా తెరుచుకుంటూ అందులోంచి సూట్ టై వేసుకున్న మెరిసే షూసులతో ఉన్నవాళ్లు దిగుతున్నారు. వాళ్ల ముఖాల్లో ఫాస్ట్గా ఎదగాలి, సక్సెస్ కావాలి అనే తపన స్పష్టంగా కనిపిస్తోంది. అదే గుంపులో ఓ యువకుడు మాత్రం చాలా నిశ్శబ్దంగా నడుస్తూ ఆఫీస్ గేట్ వైపు వెళుతున్నాడు. అతని భుజం మీద పాత బ్యాగ్ ఉంది. బట్టలు కాస్త ముడతలతో ఉన్నాయి. షూస్ చినిగిపోయి పాతగా కనిపిస్తున్నాయి. అతని పేరు రాహుల్. ఎవ్వరూ అతన్ని పట్టించుకోలేదు. అందరికీ అతను ఒక సాధారణ ఉద్యోగిలాగే కనిపించాడు. కాని అసలు విషయం ఏంటంటే రాహుల్ సాధారణవాడు కాదు. ఆ కంపెనీ యజమాని కుమారుడు, భవిష్యత్తు వారసుడు. కాని తన అసలు గుర్తింపు దాచేశాడు. ఎందుకంటే అతను తెలుసుకోవాలనుకున్నాడు, నా కంపెనీలో నిజంగా ఎవరు ఇమాందారులు, ఎవరు నిజాయితీగా పనిచేస్తున్నారు, ఎవరు చాటుతనం చేస్తున్నారు, ఎవరు హోదా ఉన్నంత మాత్రాన మనుష్యత్వం మర్చిపోయారు. అందుకే రాహుల్ క్లీనర్గా డ్రెస్ మార్చుకున్నాడు. చేతిలో చీపురు తీసుకుని తలదించుకుని ఆఫీస్లోకి అడుగుపెట్టాడు. గేట్ దాటుతుండగా హైహీల్స్ వేసుకున్న ఓ మహిళ వేగంగా వచ్చి అతని ముందు ఆగింది. ఆమె పేరు ప్రీతి, కంపెనీ అసిస్టెంట్ మేనేజర్. ఆమె తీరే కఠినంగా ఉండేది. ఉద్యోగులపై ఎప్పుడూ కఠినంగా ప్రవర్తించేది. రాహుల్ వైపు చూస్తూ ఆమె కళ్లను మెల్లగా సన్నగా చేసుకొని ఎగిరే స్వరంలో అంది, ఇక్కడెందుకు నిలబడ్డావ్? వెంటనే క్లీన్ చెయ్యి, ఇది నీ అయ్య ప్లేస్ కాదు అని. రాహుల్ తలదించుకున్నాడు. ఒక్క క్షణం అతని గుండెల్లో కొంచెం నొప్పి పుట్టింది. కాని ముఖంలో ప్రశాంతతను ఉంచుకున్నాడు. నిశ్శబ్దంగా చీతురు తీసుకొని పక్కకు వెళ్లి పనిలో పడ్డాడు. అతనికి అది అవమానం. కాని అతనికి తెలుసు, ఇది ఒక పరీక్ష మాత్రమే అని. ఇది ఆట కాదు, జీవిత పరీక్ష. ప్రీతి వెళుతూ వ్యంగ్యంగా అంది, పాత క్లీనర్లా నడవకు. ఆలస్యం చేస్తే ఎక్కువ రోజులు నిలవవిక్కడ. చుట్టూ ఉన్న కొందరు ఉద్యోగులు నవ్వేశారు. కొందరు ముఖం దాచుకున్నారు. ఎవ్వరికీ తెలియదు వాళ్లు నవ్వుతున్న ఆ క్లీనర్ రేపటికి వాళ్ల బాస్ అవుతాడు అని. రాహుల్ చీపురుతో నేలపై చిన్న గీత వేసి మనసులో అనుకున్నాడు, నేను ప్రతిదీ చూస్తా, ప్రతిదీ భరిస్తా, కాని సరైన సమయానికి సత్యాన్ని బయటపెడతా. లంచ్ టైం. ఆఫీస్లో రచ్చగానే ఉంది. ఎవరో కాఫీతో గాసిప్ చేస్తున్నారు, ఎవరో నవ్వుకుంటున్నారు. రాహుల్ మాత్రం మూలన కూర్చుని చీపురుతో పనిచేస్తున్నాడు. కాని చెవులు మాత్రం ప్రతిమాట వింటున్నాయి. ఒక అమ్మాయి నవ్వుతూ అంది, అరే చూడమ్మా, కొత్త క్లీనర్ ఎక్కడో ఊరు నుంచొచ్చాడేమో, లిఫ్ట్ బటర్ ఎక్కడో కూడా తెలియడేమో. మరొకరు నవ్వి, అతను రేపు మనతో కాంటీన్లో భోజనం అడగకు అని చెప్పేయి. చుట్టూ ఉన్న వాళ్ల నవ్వులు ఆఫీసంతో మార్మోగాయి. రాహుల్ మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. ముఖంలో చిన్న స్మైల్, కాని గుండెల్లో మంట. అతనికి తెలుసు, ఇదే అసలు పరీక్ష. ఇక్కడే ప్రతి మనిషి అసలు స్వభావం బయటపడుతుంది. కొద్ది రోజులకి రాహుల్కి ఒక పాత క్లీనర్ విజయ్ పరిచయమయ్యాడు. అతను చాలా సాదా మనిషి. పనిచేసుకుంటూ ఎవరితో తగవులు లేకుండా జీవించేవాడు. వాళ్లందరూ అతన్ని పాతవాడివి అని కించపరుస్తారు. కాని అతను ఎప్పుడూ ముఖం చిట్లించడు. రాహుల్ అడిగాడు, భయ్యా, నువ్వు ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నావు, వాళ్ళిలా మాట్లాడితే నీ కోపం రాదా? విజయ్ నవ్వి, గౌరవం బయటవాళ్ల నుంచొస్తుందిరా, కాని మనం నిజాయితీగా పనిచేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ మాట రాహుల్ హృదయాన్ని తాకింది. అతనికి అర్థమైంది, నిజమైన బలం గుండెల్లో ఉంటుంది, షోస్లో కాదు. ఒకరోజు కంపెనీ లోపల గందరగోళం మొదలైంది. సొసైటీ రూంలో దబ్బు దొంగిలించబడింది. అందరూ షాక్ అయ్యారు. ఇంతలో ప్రీతి దూసుకువచ్చి అంది, నాకు తెలుసు ఎవరు చేశారు, ఇది విజయ్ పని. విజయ్ అంది, మేడం, నేను ఏమీ చేయలేదు, కేవలం నీళ్లగాలను పెట్టి వెళ్ళిపోయాను. కాని ఆమె వినలేదు. అందరి ముందు బోలడు తిట్టింది. ఎవ్వరూ అతని తరపున మాట్లాడలేదు. ప్రీతికి పెద్ద అధికారులతో సంబంధాలున్నాయని అందరికీ తెలుసు. అందుకే ఎవ్వరూ నోరు తెరవలేదు. విజయ్ నిరాశగా తలదించుకుని వెళ్ళిపోయాడు. రాత్రి ఆఫీస్ ఖాళీ అయిన తర్వాత రాహుల్ సెక్యూరిటీ రూంకి వెళ్లాడు. సీసీటీవీ రికార్డింగ్ చూస్తే విజయ్ నిజంగా ఏమీ చేయలేదని స్పష్టంగా కనిపించింది. అతను గ్యాలన్ పెట్టి వెళ్ళిపోయాడు. డబ్బు టచ్ కూడా చేయలేదు. రాహుల్కి కోపం వచ్చింది. వీడియో కాపీ చేసుకున్నాడు. మనసులో అనుకున్నాడు, ఇప్పుడు సమయం దగ్గర పడింది, ఈ అన్యాయం ఎక్కువ కాలం ఉండదు. తర్వాత రోజు ఉదయం కంపెనీ గేటు వద్ద ఒక బ్లాక్ లగ్జరీ కారు ఆగింది. దాన్నుంచి సూట్ వేసుకున్న స్మార్ట్ యువకుడు దిగాడు. కళ్లల్లో సన్ గ్లాసెస్, ముఖంలో ఆత్మవిశ్వాసం. అతనెవరో కాదు, రాహుల్. కాని ఇప్పుడు తన అసలు రూపంలో. ఆఫీసంతా షాక్ అయింది. ఇతనేనా మనం క్లీనర్గా చూసినవాడు అని అందరూ ముక్కుని వేలేసుకున్నారు. రాహుల్ హాల్లోకి వెళ్లి మీటింగ్ మొదలుపెట్టాడు. స్క్రీన్ మీద సీసీటీవీ వీడియో ప్లే అయింది.
అందులో విజయ్ ఎలాంటి తప్పు చెయ్యలేదని స్పష్టంగా కనిపించింది. అందరూ సైలెంట్. ప్రీతి ముఖం తెల్లబడిపోయింది. రాహుల్ మాట్లాడాడు. నేను ఈ కొద్ది రోజులు ఇక్కడ క్లీనర్గా ఉన్నాను. తెలుసుకోవాలనుకున్నాను, ఇక్కడ ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరు కేవలం హోదా కోసం పనిచేస్తున్నారు. నిజాయితీ మానవత లేని వాళ్ళకి ఈ కంపెనీలు స్థానం లేదు. ఆ వెంటనే రాహుల్ విజయ్ని పిలిచి, ఈ రోజు నుంచి నువ్వు లాజిస్టిక్స్ కోఆర్డినేటర్, నీ నిజాయితీకి ఇది బహుమతి అని చెప్పాడు. విజయ్ కళ్లల్లో ఆనందంతో నీళ్లు తిరిగాయి. మిగతా వాళ్లు మౌనంగా చూస్తున్నారు. ప్రీతి అయితే ఏడుస్తూ తలదించుకుని క్షమాపణ చెప్పింది. రాహుల్ చివరగా ఆమెతో ప్రైవేట్గా మాట్లాడుతూ, జీవితం ఇక్కడితో ముగియదు, నీకు మారే అవకాశం ఇంకా ఉంది. అహంకారం తాత్కాలిక గౌరవమిస్తుంది, కానీ చివర్లో అన్నీ తీసేసుకుంటుంది. ఒక కార్డిచ్చి చెప్పాడు, మా ట్రైనింగ్ ప్రోగ్రాంలో చేరి కొత్తగా మొదలుపెట్టు. ఆమె తలదించుకుని థ్యాంక్యూ అంటూ వెళ్ళిపోయింది. తర్వాత రోజు ఆఫీస్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. అందరూ కలిసి గౌరవంగా పనిచేస్తూ ఉండిపోయారు. ఎవ్వరూ ఇప్పుడు బయట రూపాన్ని చూసి తీర్పివ్వలేదు. ఎందుకంటే అందరికీ అర్థమైంది, మనిషి విలువ అతని డ్రెస్లో కాదు, అతని మనసులో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎవ్వర్ని చిన్నగా చూడకండి. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఏమవుతారో, ఎవరిలో ఏ ప్రతిభ దాగి ఉందో ఎవ్వరికీ తెలియదు. కథ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.